పాత్రికేయుల ముసుగులో కొందరు సివిఆర్ న్యూస్ పురం మురళీమోహన్, అదేవిధంగా స్వతంత్ర టీవీలో శివ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు. వీడి పేరుతో భాగం ఉంది, అది నేను చెప్పేసి ఒక 70 మందికి పైగా షాప్ పైన దాడి చేశారు, షటర్లు వేసేశారు, కెమెరాలు తుంచేశారు. ఇన్ని జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా మూలం మా పార్టీలో తిరుగుతున్న కొందరు, కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు తప్పుదారి పట్టిస్తూ ఒక షాపుకి ఈ షాపుకు మధ్య పోటీ జరుగుతుంది. ఆ షాప్ పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చెప్తాను. ఎస్ఎంబి స్పేర్ పార్ట్స్ వాడు అధిక ధరలకు అమ్ముతున్నాడు. మెకానికల్ అంటే లెక్క లేదు, కస్టమర్లు అంటే లెక్క లేదు, చాలా అధిక ధరకు అమ్ముతున్నాడు. తను ఒక అప్రకటిత సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన చుట్టూ పెట్టుకునేదానికి ఎస్ఎంబి వాడు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో మాకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో అయిన టీడీపీకి, బీజేపీకి కూడా వాడి ప్రేరేపిత మనుషుల ద్వారా మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ లో గతంలో మురళి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఇతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకుని అందులో సంతకాలు ఈ మురళి అనే అతను ఫోర్జరీ చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు. ఈ షాప్ పైన భాగస్వామ్యం ఉందని తీసుకొని అది మళ్ళీ ఇంకొక ఆయనకు అమ్మాడు. ఆయన వచ్చేసాడు. షాప్ లో భాగస్వామ్యం కోరిన వాడు ఎవరు కూడా దాడికి రారు. దాడి చేసి కెమెరాలు, హార్డ్ డిస్కులు తొలగించి వాటిని పట్టుకొని పోయి నిన్న పెద్దపల్లి శేఖర్ అనే వ్యక్తి, ఆ ముఠాకి నాయకత్వం వహించిన పెద్దపల్లి శేఖర్ అనే వ్యక్తి ఏమంటాడయ్యా అంటే నా పైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అంటే ఏందనేది ఈ పెద్దపల్లి శేఖర్ గురించి అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్యాంగం భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప లక్ష్యంతో రాసిన రాజ్యాంగాన్ని ఇలాంటి కొందరు తప్పుగా వ్యవహరిస్తూ, దుర్వినియోగపరుస్తూ సమాజాన్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. వ్యాపారం కోరుకునేవాడు వచ్చి వ్యాపారం కోరుకొని అయ్యా నాకు భాగం ఉంది కదా, ఏం చేయాలని పోలీస్ స్టేషన్కో ఇంకోదానికో పోతారు, కానీ దాడి చేయరు. షాప్ పైన దాడి చేశారు. షాపు అద్దెకిచ్చిన వారిపైన కూడా వాళ్ళు దాడి చేశారు. మళ్ళా పోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక తప్పుడు కేసు కూడా పెట్టారు. 24 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చుని పోలీసు వారిని తప్పుదారి పట్టిస్తున్నాడు ఈ మురళి అనే వ్యక్తి, అతని మిత్ర బృందం. రిపోర్టర్లు అందరూ చాలా మంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు. నాకు చాలా మందితో సుపరిచయాలు ఉన్నాయి. వీళ్ళెవరూ కూడా ఆ విధంగా వ్యవహరించే వాళ్ళు లేరు. ఆయన ఆడ కూర్చొని వ్యాపారాలు చేస్తున్నాడా, ఇంకోటి చేస్తున్నాడా మనకు తెలియదు. పోలీసులను తప్పుదారి పట్టించారు. టీడీపీ పార్టీలోని పెద్దల్ని తప్పుదారి పట్టించారు. ఇలా తప్పుదారి పట్టిస్తూ ఎస్ఎంబి అనే ఒక షాపు యొక్క వాడిని కొమ్ము కాస్తూ ఈ మార్వాడి అతన్ని ఇక్కడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎస్ఎంబి అనేవాడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. ఒక సిండికేట్ అప్పటికప్పుడే ఏర్పాటు చేశారు. అందరినీ మభ్యపెట్టి వాడి స్వలాభం కోసం జనాలందరి మీద భుజాలపైన కన్ను పెట్టి వీడిని పేల్చే ప్రయత్నం చేస్తున్నాడు. రేటుకు తక్కువ అమ్ముతున్నాడు, వాడు మాత్రం ఎక్కువ అమ్ముతున్నాడు. లాభం మొత్తం ఆయనకే కావాలి, ప్రజలు ఎవరికి కూడా మేలు జరగకూడదనే ఒక ఉద్దేశంతో అతను ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. నేనైతే ఆలోచిస్తున్నా, వ్యాపారస్తులు మాత్రమే కాదు ప్రజలందరికీ కూడా నాణ్యమైన సరుకు తక్కువ ధరకు దొరకాలనే ఒక ఉద్దేశంతో ఇతను వచ్చి సాయం కోరగా మేము అతను ఇది చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారు రాయచోట్లో, వాళ్ళందరికీ లేని అభ్యంతరం ఈ మార్వాడికి మాత్రమే వచ్చింది. మార్వాడి షాపు ఒక్కటే, వేరే ఏ షాపు కాదు. అందులోని ఈ షాపు 2 వీలర్ కి సంబంధించిన స్పేర్ పార్ట్ షాప్ ఇది ఒకటే ఉంది, వేరే ఏం లేవు. వేరే షాపులు చాలా ఉన్నాయి. పక్కన శరవణన్ వచ్చింది, ఆ పక్క ట్రెండ్స్ వచ్చింది, ఆ పక్క మోర్ వచ్చింది. వీళ్ళందరూ రాష్ట్రేతర షాపులే. కానీ ఈ షాప్ మాత్రమే, ఎందుకంటే ఈ షాప్ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఏక వ్యక్తి, దీనిలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి పార్టీల మీద మబ్బేయడానికి, మా మధ్య విభేదాలు సృష్టించడానికి కూడా ఎస్ఎంబి వాడు కుట్రలు పన్ని ఈ పెద్దపల్లి శేఖరు, అదే విధంగా నిన్న ఎవరో నాయకుడు మాట్లాడారంట, అటువంటి వాళ్ళను ముందుకు తోసి మభ్యపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.